ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీగానే షాకులు తగులుతున్నాయి. నిన్నటికి నిన్న వర్ధన్నపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే షాక్ ఇవ్వడం నేపథ్యంలో కాసేపటి క్రితమే పరకాల మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు, చైర్మన్తో పాటు సహా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలు కూడా ఇదే తరహా తతంగం అయితే నడుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనితా రామకృష్ణ దంపతులతో పాటు మరో 4 కౌన్సిలర్లు కూడా కాసేపటి క్రితమే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 20వ వార్డుకు చెందినటువంటి సోదా అనితా రామకృష్ణతో పాటు 2వ వార్డు ఒంటేరు సారయ్య, 3వ వార్డు పోరన్ల సంతోష్, 7వ వార్డు నల్లెల జ్యోతి అనిల్ కుమార్, 10వ వార్డు పసుల లావణ్య రమేష్, 18వ వార్డు ఏకు రాజు, 12వ వార్డు బండి రాణి సదానందం వీరంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. BJP